హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో దోస్త్ అప్లికేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. dost.c.gov.inకి ఈ విధంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించి దోస్త్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఎందుకు ఈ దోస్త్ అప్లికేషన్ అని అంటే, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకి ఒకటే వెబ్సైట్ ఇచ్చి, ఇందులో ఆన్లైన్ సర్వీసెస్లో ఉన్నటువంటి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే స్కాలర్షిప్ లభిస్తుంది. ప్రైవేట్ కాలేజెస్లో సెలెక్ట్ చేసుకుంటే స్కాలర్షిప్ అనేది లభించదు. దీనికి సంబంధించి కాలేజెస్ లిస్ట్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ కాలేజెస్ లిస్ట్లో ఆన్లైన్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఆన్లైన్ కాలేజెస్ సంబంధించి అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీస్, డిస్ట్రిక్ట్స్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. చాలా కాలేజెస్ ఉన్నాయి. సుమారు 950 కాలేజీలు ఉన్నాయి. ఈ 950 కాలేజీల్లో ఇవన్నీ ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించినవి. అయితే ఈ ఆన్లైన్ సర్వీస్ సంబంధించిన వాటికి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఆఫ్లైన్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ కాలేజెస్ అండ్ గురుకుల కాలేజెస్. ఇక్కడ ఆఫ్లైన్ కాలేజెస్లో స్టూడెంట్స్ ఆర్ ఇనెలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ ఇఫ్ దే జాయిన్ ఇన్ ద ఫాలోయింగ్ కాలేజెస్. ఈ ఆఫ్లైన్ కాలేజెస్, గురుకుల కాలేజెస్లో జాయిన్ అయినట్లయితే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది లభించదు. ఆ కాలేజెస్ కూడా ఇక్కడ ఇచ్చాడు, ప్రైవేట్ అనేది. మొత్తం 148 కాలేజీలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కాలేజెస్ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. యూజీ కోర్స్ ఎలిజిబిలిటీ, యూజీ కోర్స్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఎలిజిబిలిటీ ఎలా అయిందనేది ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి మనకి కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది. BA CBCS అంటే సెమిస్టర్ బేస్డ్ సిస్టంలో ఉంటుంది. ఏ సబ్జెక్ట్స్ ఎలాగా BSc లైఫ్ సైన్సెస్ ఇవన్నీ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఒకసారి వెబ్సైట్ చూసినప్పుడు ఏమి కాలేజీలు ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం ఈ అప్లికేషన్లో ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఈ ప్రాసెస్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం ఫీ రిజిస్ట్రేషన్ చేయాలి, పేమెంట్ చేయాలి, అప్లికేషన్ ఫిల్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. తర్వాత 5వ కాలంలో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 6వ టర్మ్లో సీట్ కన్ఫర్మేషన్ త్రూ ఆన్లైన్ పేమెంట్ చేయడం. మనకి సీట్స్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఫీజు పేమెంట్ చేయాలి. ఆన్లైన్ చేస్తే సీట్ కన్ఫర్మ్ అవుతుంది మనకి. తర్వాత స్టూడెంట్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ 7th స్టెప్. తర్వాత 8వ స్టెప్లో సీట్ కన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. దీనికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. ఈ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ 4 కాలమ్స్ వస్తున్నాయి. రిజిస్టర్ ఇన్ వెబ్సైట్లో చేయొచ్చు, లేదా రిజిస్టర్ ఇన్ దోస్త్ యాప్లో చేయొచ్చు, రిజిస్టర్ ఇన్ మీ సేవలో కూడా అప్లై చేయొచ్చు, రిజిస్టర్ ఇన్ టీ యాప్ పోలియో ఇందులో కూడా చేయొచ్చు. మనం ఇక్కడ రిజిస్టర్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా మనకి అవుతుంది. ఇట్లా మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఫార్మేట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మనం ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా మీ ఇంటర్మీడియట్ ఏ బోర్డు, ఇంటర్మీడియట్ తెలంగాణ, లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఓపెన్ స్కూల్ సొసైటీ అంటే ఓపెన్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళ, లేకపోతే CBSE సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన వాళ్ళు చేసిన వాళ్ళ, లేకపోతే అదర్ బోర్డు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ మనకి అవుతుంది. ఇలా మార్క్స్ సంబంధించి మొత్తం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ ఆధారు, మొబైల్ నెంబర్ మనకి మన గార్డియన్ది లేదా మనది ఇచ్చుకోవచ్చు. తర్వాత వీటన్నిటి తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, అంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఆధార్తో లింక్ అయి ఉంటే మీకు ఆధార్ OTP అనేది వస్తుంది. క్యాప్చా కూడా ఎంటర్ చేసి క్లిక్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ చేయాలి. మనం ఇక్కడ ఆధార్ అథెంటిఫికేషన్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత OTP వస్తుంది. ఇక్కడ OTP ఎంటర్ చేయాలి. ఓటీపీని వ్యాలిడేట్ ఓటీపీని క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ ఓటీపీని క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది వస్తుంది.
ఇక్కడ సక్సెస్ అయినట్టు అలర్ట్ వస్తుంది. సక్సెస్ అయిన తర్వాత ఆధార్ ఓటీపీ అనేది వ్యాలిడేట్ అయింది కాబట్టి ప్రొసీడ్ టు పేమెంట్ని ప్రొసీడ్ చేయాలి. దీనికి సంబంధించి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయడం అంటే మన స్టూడెంట్ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఇక్కడ మన దోస్త్ ఐడి నెంబర్ వస్తుంది కదా, ఐడి నెంబరు, హాల్ టికెట్ నెంబరు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, దీనికి సంబంధించి ఫీజు ఎంత, ఫీజు 200 కదా, ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి 200. ఈ ఫేజ్ సంబంధించి మనం వ్యాలెట్ ద్వారా చేయొచ్చు, బిల్ డెస్క్ ద్వారా చేయొచ్చు, వీటన్నిటి ద్వారా చేయొచ్చు. దేని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏం పడవు. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టండి. ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన వెంటనే మనకి అదే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టగానే ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ద ట్రాన్సాక్షన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ, ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది. ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది, దోస్తు ఐడి వస్తుంది, పిన్ నెంబర్ కూడా వస్తుంది. ఈ దోస్తు ఐడి, పిన్ నెంబర్ అనేది మనం ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ మన డీటెయిల్స్ అని తర్వాత ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇప్పుడే కంటిన్యూ చేసేయచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనకి లాగిన్ మన క్యాండిడేట్ ఐడి ద్వారా దోస్త్ ఐడి లాగిన్, పిన్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టాలి. ఇది మనకి అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది క్యాండిడేట్ దోస్త్ ఐడి, క్యాండిడేట్ ఐడి, దోస్త్ ఐడి ఒకటే, పిన్ నెంబర్, సైన్ ఇన్ కూడా మనం సైన్ ఇన్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు దోస్త్ అని వస్తుంది. ఇక్కడ చూడండి హోమ్ అని ఉంది, తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ అని ఉంది, అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ, అప్లికేషన్ డీటెయిల్స్ ఎడిట్, వెబ్ ఆప్షన్స్, ప్రింట్ అప్లికేషన్ డీటెయిల్స్, లాగౌట్ ఇలా వచ్చింది. మనం ముందు అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ వెళ్దాం. ఎంట్రీ ఎడిట్ అనేది చేసుకోవడం అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఆల్రెడీ వచ్చేసిద్ది. తర్వాత జెండర్, తర్వాత స్టూడెంట్ ఫోటో మనం జేపీఈజే ఆర్ జేపీఈజే ఫార్మేట్లో 100 KB బిలో ఉంచుకోవాలి. దానికి సంబంధించి మనం ఫోటోని ఫోన్లోనే ఎలా కంప్రెస్ చేసి జేపీజే ఆర్ జేపీఈజే ఫార్మేట్లో మనం మార్చుకోవాలనేది కింద లింక్లో ఇస్తాం, డిస్క్రిప్షన్లో ఇస్తాం. దాని ప్రకారం వీడియో చూసి చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ కార్డును కూడా జేపీజే ఆర్ జేపీఈజే ఫార్మేట్లో 100 KBలో ఉండాలి. అది అలా సెట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వస్తుంటాయి, ఇన్బుల్ట్గా వచ్చేస్తుంది మనం చేసాం కాబట్టి. తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము వీటన్నిటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు ఆల్రెడీ వచ్చేస్తుంది. తర్వాత బోర్డు, ఈ క్వాలిఫైయింగ్ బోర్డు అనేది ఎంటర్ చేయాలి. తర్వాత బోర్డ్ సర్టిఫికేట్ అంటే మన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి ఆ సర్టిఫికేట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా రాసిన వాళ్ళకి సార్ సర్టిఫికేట్ రాదు కదా అని అంటే దానికి సంబంధించి ఒరిజినల్ రాకపోయి తర్వాత కోర్స్ నేమ్, నీ ఇంటర్మీడియట్ సంబంధించిన కోర్స్ నేమ్ ఏముందనేది అది ఆటోమేటిక్గా చూపిస్తుంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ బోర్డు అంటే మన ఇంటర్మీడియట్ సంబంధించిన బోర్డు, ఇంటర్మీడియట్ ఆల్రెడీ ఇది మనం ఫస్ట్లోనే ఎంటర్ చేస్తాం. తర్వాత కోర్స్ నేమ్, మీరు ఇంటర్మీడియట్ ఏ కోర్స్ చేశారనేది అడుగుతుంది. ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే డీటెయిల్స్ అన్ని కనబడుతుంటాయి. తర్వాత మార్క్స్ సెక్యూర్డ్ సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని మార్క్స్ కానీ ఎన్ని వచ్చాయని ఉంటాయి. తర్వాత స్టడీ డేట్, ఏ కాలేజీలో చదివారు, తర్వాత లాంగ్వేజ్ పర్సంటేజీ, గ్రూప్ పర్సంటేజీ, టోటల్ పర్సంటేజ్ ఎంత, ఈ పాస్ ఎవరికన్నా ఉందా, ఈ పాస్ అంటే ఇంటర్మీడియట్లో కూడా కొంతమందికి స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఈ పాస్ ఏమన్నా ఉందా, ఇంటర్మీడియట్ అయినా లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అయినా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ ఏ మీడియంలో చదివారనేది అడుగుతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతారు. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి సంబంధించి కొన్ని అడుగుతున్నారు. ఎస్ఎస్సి ఏ మీడియంలో చదివారు, ఎస్ఎస్సి సెకండ్ మెథడాలజీ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతున్నారు. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఎవరైనా బిడ్జ్ కోర్స్ చదివింటే ఆ బిడ్జ్ కోర్స్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. బిడ్జ్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇది కూడా 100 KB బిలోలో ఉండాలి. ఆధార్ కార్డ్, ఫోటో, బిడ్జ్ కోర్స్ ఉంటే బిడ్జ్ కోర్స్ సంబంధించి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా. మా కాంటాక్ట్ నెంబర్స్ ఎంటర్ చేయండి. తర్వాత రిలీజియన్, సబ్ క్యాస్ట్, ఈ సబ్ క్యాస్ట్ రిలీజియన్ అనేది స్టార్ గుర్తు పెట్టారు. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్, బ్లడ్ గ్రూప్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఎంటర్ చేసి చేయండి, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ ఏదైనా మీకు రిజర్వేషన్ ఏమన్నా సంబంధించి ఉంటే ఇక్కడ రిజర్వేషన్ సంబంధించిన అంశాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరన్నా రైల్వే ఎంప్లాయ్ అయితే రైల్వే ఎంప్లాయ్ నేము, డెసిగ్నేషను, వర్కింగ్ యాడ్ చేస్తున్నారని దానికి సంబంధించి ఇచ్చుకోవచ్చు. దాని పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి.
తర్వాత ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి మరియు క్యాప్, ఆర్మ్డ్ ఫోర్స్ సంబంధించి ఎవరైనా ఉన్నారా వాళ్ళకి సంబంధించి మనం అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి ఉంటుంది. మనం ఏది ఎంటర్ చేసామో దానికి సంబంధించి సర్టిఫికేట్. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎన్సీసీ అనుకో, ఎన్సీసీ అనేది ఎన్సీసీ సర్టిఫికేట్ లెవెల్ ఏనా, బీనా, సీనా, డి అని ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్, ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అది కూడా 100 KB బిలోలో ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ కోటా ఉంటాయి. స్పోర్ట్స్ కోటా పార్టిసిపేట్ లెవెల్ ఎక్కడ, డిస్టిక్ లెవెలా, నేషనల్ లెవెలా, స్టేట్ లెవెల్ అనేది ఉంటుంది. స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి నేషనల్ లెవెల్లోనే, డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అని అడుగుతుంది. దీని సంబంధించి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటే ఎస్ఎన్ ఎంటర్ చేయండి. ఎస్ఎన్ ఎంటర్ చేసి ఫిజికల్లీ పిహెచ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆ సదరం నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సదరం నెంబరు, దాంట్లో సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఆర్థోనా, ఎంఆర్ఆ, అది సంబంధించిన అన్ని దాని పర్సంటేజ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది చాలా మ్యాండేటరీ. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీ స్కాలర్షిప్ అనేది రాదు. ఈ సర్టిఫికేట్ కనుక మీరు ఇప్పుడు అప్లోడ్ చేయకపోతే దీన్ని మిమ్మల్ని జనరల్ కోటా కింద ట్రీట్ చేసి మీకు జనరల్ కోటాలో సీట్ ఇస్తారు. కాబట్టి మీరు అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అని కొట్టగానే డీటెయిల్స్ సంబంధించి అన్నీ వస్తాయి. ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా నెంబర్ అన్నీ వచ్చేస్తాయి. ఫ్రెష్గా రీసెంట్గా ఉన్నది తీసుకోవడం మంచిది. తర్వాత ప్రీవియస్ 7 years సంబంధించి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇంటర్మీడియట్, 12th క్లాస్, 11th క్లాస్, ఎక్కడ తెలంగాణలో ఏ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మనం పైన అవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ చేయడం, ప్రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. ప్రివ్యూ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనం స్టేటస్ అనేది ఓకే అయిన తర్వాత పెయిడ్ అండ్ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ రాగానే మనకి ఇక్కడ స్టేటస్ అండ్ వెబ్ ఆప్షన్స్ దగ్గర క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయాలి. క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఆ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్ అని. అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్లో బై కోర్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే బై కాలేజెస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. బై కాలేజెస్ ద్వారా అయితే, బై కోర్స్ ద్వారా అయితే ఎలాగ ఉంటుందో చూద్దాం. బై కోర్స్ అయితే ఉస్మానియా యూనివర్సిటీలో నేను చేయాలనుకుంటున్నాను అనుకుంటే బై ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ అయితే కాకతీయ, శాతవాహన అయితే శాతవాహన, ఇలా మనం ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్సు సెలెక్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఎకనామిక్స్ అనుకుంటే అది, లేకపోతే ఇంకోటి మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం సెలెక్ట్ చేసిన తర్వాత షో కాలేజెస్ కొట్టండి. షో కాలేజెస్ మీద క్లిక్ చేయగానే మనకి కాలేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. మన కాలేజెస్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. ఓయూలో మనము ఓయూ అనుకుంటున్నాం కాబట్టి ఓయూలో సంబంధించి కాలేజెస్ డిస్ప్లే అవుతుంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి ఆ కాలేజెస్లో బీఎస్సీ, బీఏకి సంబంధించి మనం ఏ కోర్సు కావాలన్నా అన్ని కోర్సులు కనపడుతుంటాయి. అది కోర్స్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. మీడియం సంబంధించి వస్తుంది. రెగ్యులర్ ఎన్ని సీట్లు అనేది కూడా చూపిస్తుంది ఆ కాలేజీలో. ఫీ స్ట్రక్చర్ సంబంధించి ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ దీనికి సంబంధించి ఆప్షన్స్ అనేవి మనకి ముందుకు వెనక్కి జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి సెమిస్టర్ బేస్డ్ కాంబినేషన్ కూడా ఇస్తున్నారు. మనం ఇలా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ కాంబినేషన్లో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అని ఇచ్చుకోవచ్చు, లేదంటే బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్ అని అట్లా కొన్ని కాంబినేషన్లు వస్తుంది. ఇదంతా సెమిస్టర్ బేస్డ్ సిస్టంలో ఉంటుంది కాబట్టి కాంబినేషన్ టైప్ అనేది రెగ్యులర్లో ఉంటుంది. తర్వాత సేవ్ వెబ్ ఆప్షన్స్ విత్ సిబిసిఎస్ అంటే సెమిస్టర్ బేస్డ్ సిస్టమ్ ప్రకారం సిబిసిఎస్లో మనం సేవ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. యువర్ సబ్మిటెడ్ వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ మనం చూడండి రీఆర్డర్ అండ్ రీఅరేంజ్ చేసుకోవచ్చు. అది వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేయకముందు గవర్నమెంట్ కాలేజీ, ఏ కాలేజీ సంబంధించిన ఇవన్నీ వస్తుంది. ఇక్కడ చిన్న నోట్ ఉంచండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ జాయిన్ ఎనీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ సెలెక్టెడ్ కోర్స్ ఆన్ డిస్టిక్ అని అన్నప్పుడు మనం ఇంకేదైనా చేసుకోవాలనుకుంటే ఇఫ్ నాట్ అలాటెడ్ ఫ్రమ్ ద అబోవ్ ప్రిఫరెన్సెస్ మనకు కావాల్సిన అందులో లేవనుకున్నప్పుడు మనం ఎస్ అని కొట్టినట్లయితే మనకి ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ డిస్టిక్ వస్తుంది, తర్వాత కోర్స్ వస్తుంది. వీటిని మనం యాడ్ చేసినట్లయితే నెక్స్ట్ యాడింగ్లో అనేది అవుతుంది. మరి ప్రయారిటీ నెంబర్స్ ఇచ్చుకుంటూ రావచ్చు. ఎన్ని కాలేజీలు కావాలంటే అన్ని కాలేజీ ఇచ్చుకోవచ్చు. అక్కడ ఉన్న అవైలబిలిటీ ఉన్న సీట్స్ని బట్టి మీకు ఇక్కడ ఉంటుంది. దీనికి సంబంధించి ఇట్లా ఉంటుంది.
ఇలా చేసినట్లయితే ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత సేవ్ ఆప్షన్స్ చేసేస్తే అంతటితోటి సబ్మిట్ చేసినట్లయితే అంతటితోటి మీరు అనేది ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. పేమెంట్ చేసేసి సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంతటితోటి పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు ఇన్ కేస్ ఆఫ్ రాకపోతే సెకండ్ ఫేజ్లో అయినా థర్డ్ ఫేజ్లో అయినా వెళ్ళచ్చు. ఆ విధంగా మీరు దోస్త్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి. నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.